ఈ శబ్దం గుర్తుందా? ప్రతి క్లాస్ రూమ్లో వినిపించిన ఆ మెకానికల్ క్లిక్ శబ్దం వినగానే బాగుండేది కదా. కానీ ఒక్కసారి ఆలోచించు, 7 సంవత్సరాల పిల్లవాడికి 2 ఇంచుల మందం ఉన్న పెన్ ఎందుకు కావాలి? సాధారణ పెన్నులాగా పట్టుకోవడం ఎందుకు కుదరదు? ఇంకా వింత ఏంటంటే, ఇండియా నుంచి అమెరికా వరకు మనమందరం ఒకే పని చేసాం. అన్ని రంగుల బటన్లు ఒకేసారి నొక్కడానికి ట్రై చేసాం. నీకేమో బోర్ అనిపించవచ్చు, కానీ నిజానికి అది బోర్ కాదు. నువ్వు సిస్టమ్ని ఓవర్ రైడ్ చేయడానికి ప్రయత్నించాం. దాన్ని వాళ్ళు ప్రాజెక్ట్ ప్రిజమ్ అని పిలిచారు. వాళ్ళు మనకి నోట్స్ని కలర్ కోడ్ చేయడం నేర్పించలేదు. నీకు తెలియకుండా నీకు తెలియని పరికరం కోసం నీ చేతులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ డిజైన్ గమనించు. రాయడానికి అసౌకర్యంగా ఉంటుంది, కానీ మార్చడానికి చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని వాళ్ళు టాక్టైల్ ఇంటర్ఫేస్ ట్రైనర్ అని అన్నారు. వాళ్ళ లక్ష్యం ఒక్కటే, చూడకుండా ఒక ఆయుధంలో ఫైరింగ్ మోడ్ మార్చగలిగే సైనికులను, న్యూ జనరేషన్ను తయారు చేయడం. రంగులు ఆర్ట్ కోసం కాదు, కిందకి చూడకుండా టార్గెట్ని ఛేదించడం కోసం. ఆ రంగులు అలంకరణ కోసం కాదు, టార్గెట్ను గుర్తించడం కోసం. రెడ్ ఈజ్ ఫర్ ఎనిమీ, బ్లూ ఈజ్ ఫర్ ఫ్రెండ్లీ, బ్లాక్ ఈజ్ ఫర్ ది ఎండ్. ఆ ప్రత్యేకమైన క్లిక్ శబ్దం అది స్ప్రింగ్ కాదు, అది ట్రిగ్గర్ డిసిప్లిన్. భద్రత మరియు హతమార్చడం మధ్య ఉన్న దూరాన్ని కేవలం స్పర్శతోనే మీ వేళ్లను గుర్తించాలి అని అనుకున్నారు. ప్రాజెక్ట్ ప్రిజమ్ సక్సెస్ అయింది. ఇప్పుడు నీ చేయి చూడు. నీవు టెన్షన్లో ఉన్నప్పుడు వేలు తట్టుతావా? స్ట్రెస్లో ఉన్నప్పుడు పెన్ క్లిక్ చేస్తావా? అది ఆందోళన కాదు, స్పీచ్ కోసం వెతుకుతున్న నీ ప్రోగ్రామింగ్, మైండ్ ప్రోగ్రామింగ్. కామెంట్స్లో చెప్పు, నువ్వు ఎందుకు పెన్ క్లిక్ చేస్తావో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టీరియస్ కోసం మళ్ళీ కలుద్దాం.